హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కింగ్డమ్ సినిమా రిలీజ్ అయింది. సో నేను ఇంతకుముందుకే సినిమా చూసేసి వచ్చిన. మన విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ, బోర్సే, సత్యదేవ్ ఇలాంటి మెయిన్ క్యారెక్టర్లు నటించిన మూవీ కింగ్డమ్. అయితే సినిమా రివ్యూ గురించి చెప్పే ముందు ఒక విషయం చెప్పాలి. సినిమా రివ్యూస్ మీద ఆధారపడే సినిమాలకు పోవడం కంటే మీరు పోయి మీ రివ్యూస్ ఇచ్చుకోవడం, దాన్ని బట్టి సినిమా కంటెంట్ ఎలా ఉంది, ఎవరు ఎలా నటించారు ఇవన్నీ తెలుస్తాయి మీకు. అలాగే సినిమా ఎలా ఉందో కూడా తెలుస్తుంది. సో రివ్యూస్ అనేది నేను ఇచ్చేది రివ్యూ అయినా నా రివ్యూ అయినా పట్టించుకోకండి. మీ ఓన్గా సినిమాకి వెళ్ళి రివ్యూ మీరంతా మీరే రివ్యూ ఇచ్చుకోండి. తర్వాతనే సినిమా గురించి ఎలా ఉందనేది మీకు తెలుస్తుంది. సినిమా బాగుంటే ఆటోమేటిక్గా మీరే మోటాక్ ఇచ్చి సినిమాని హిట్ చేస్తారు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సినిమా అనేది బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులైనా కానీ, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అందరూ బతుకుతారు. దీని గురించే ఇది చెప్పాలనుకున్నా. ఇక సినిమా రివ్యూలోకి వెళ్తే మాత్రం కింగ్డమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీ కంప్లీట్గా స్టోరీ బేస్డ్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక స్టోరీతోటే వెళ్తుంది, ఎక్కడ డిబేట్ అవ్వదు. అలాంటి మూవీ తీసాడు మనకు డైరెక్టర్. సో స్టోరీ కాన్సెప్ట్ కానీ, ఆ లైన్ కానీ చాలా బాగుంది. స్టోరీ ఏంది అని చెప్పాలంటే మొత్తం చెప్పలేను, బట్ ఒక లైన్లో చెప్తాను. ఒక గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. మనకు సత్యదేవ్ గ్యాంగ్స్టర్గా, విజయ్ దేవరకొండ ఒక పోలీస్ కానిస్టేబుల్గా రోల్లో కనిపిస్తారు. సో దీనికి సంబంధించింది కథ. తర్వాత ఏం జరిగింది అనేది మెయిన్ స్టోరీ అనమాట. సో ఆ స్టోరీ మాత్రం మీరు సినిమా చూసి స్టోరీ ఎలా ఉందని చెప్పండి, సినిమా ఎలా ఉందని కూడా చెప్పండి. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ మాత్రం ఓవరాల్గా సూపర్ ఉంది భయ్య. ఆ విజువల్స్ కానీ, ఆ ఫస్ట్ హాఫ్ ఉన్న క్వాలిటీ కానీ చాలా బాగా తీశాడు మనకు డైరెక్టర్. అలాగే బీజిఎం ఒక పెద్ద అసెట్ అని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అండ్ ఈ సినిమాలో మాస్ హీరోగా ఫస్ట్ టైం మన విజయ్ దేవరకొండ నటించాడు. అంటే మాస్ హీరో అంటే మాస్ ఎలివేషన్స్ అంటే కంప్లీట్గా ఉండవు, దానికి తగ్గట్టుగానే ఉంటాయి ఎలివేషన్స్ కూడా. అలా చూపించాడు మనకు డైరెక్టర్ గారు. సో ఫస్ట్ హాఫ్ అయితే సూపర్గా ఉంది. నెక్స్ట్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కూడా ఆ ఎమోషన్స్, ఆ స్టోరీ ఎక్కడ డివియేషన్ కాకుండా, వాళ్ళిద్దరు అన్నదమ్ముల మధ్య ఉన్న డివియేషన్స్ ఎటు పోకుండా వాళ్ళ బాండింగ్ కానీ, ఆ ఎమోషన్స్ కానీ చాలా బాగా చూపించాడు. అండ్ కొన్ని జైల్ సీన్స్ ఉంటాయి, ఒక బోట్ సీన్స్ ఉంటాయి. ఇలాంటి సీన్స్ అయితే సినిమాకు ఒక చాలా పెద్ద హైలైట్ అని చెప్పొచ్చు. విజయ్ దేవరకొండ ఫస్ట్ టైం ఒక మాస్ హీరోగా నటించడం జరిగింది. సో మాస్ హీరోగా చాలా మెప్పించాడని చెప్పాలి విజయ్ దేవరకొండ. చాలా రోజుల తర్వాత, అంటే ఎన్నో రోజుల తర్వాత హిట్ కోసం వెయిట్ చేస్తున్న ఈ మూవీతో మన విజయ్ దేవరకొండ హిట్ వచ్చిందని చెప్పాలి. సో అంత బాగా నటించాడు, చాలా మంచి కంబ్యాక్ అని చెప్పొచ్చు. సత్యదేవ్ అయితే తన క్యారెక్టర్లో ఒదిగిపోయాడని చెప్పాలి. అండ్ భాగ్యశ్రీ, బోర్సే ఉన్నంత వరకు తన క్యారెక్టర్లో బాగా చేసింది. అండ్ విలన్గా నటించిన వెంకటేష్, మురుగన్ క్యారెక్టర్లో చేసిన వెంకటేష్ అనుకుంటా ఆయన పేరు, ఆయన కూడా చాలా బాగా చేశాడు. సో ఓవరాల్గా సూపర్ సినిమా, చాలా బాగా అనిపించింది. చూడండి, థియేటర్లోకి వెళ్ళి చూడండి. మీ రివ్యూ ఇవ్వండి. మీ రివ్యూ మీన్స్ మౌత్ టాక్ త్రూ సినిమాను. ఇది సినిమా రివ్యూ. విజయ్ దేవరకొండ గారికి ఇదొక సూపర్ సినిమా అని చెప్పొచ్చు. నా రివ్యూ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.